హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఇది వినాయక చవితి వ్లాగ్ అండి. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, లేట్ అయిపోయింది కదా, ఏమనుకోకండి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈ వర్షాలతోనే సరిపోతుంది. కొంచెం వర్షం తగ్గింది అనుకునే టైంకి అయితే ఇంకా నేను పనులు స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే మెయిన్ ఏంటి, ఇంటి ముందు ముగ్గులు పెట్టేయడము, కడపల పైన ముగ్గులు పెట్టేసుకొని ఇదంతా చేసేసుకొని ఇంక ఇంట్లో పూజకైతే నేను రెడీ అయిపోయాను. మేము విగ్రహం ముందు రోజే తెచ్చుకుంటాను. నా చిన్నప్పుడు విగ్రహం షాప్లో నుండి కొనుక్కొచ్చుకోవడం అనేది చాలా రేర్. ఇందులో కొందరు సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకైతే ఇది బాగా గుర్తుండి ఉంటుంది. చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వినాయకునికి పందిరి వేయాలనేసి చిన్నగా 4 కట్టెలు పాతేసి వాటి మీద చిన్న చిన్నగా కట్టెలు వేసేసి గుడిసెలాగా చేసి మట్టితో వినాయకుడిని చేసేసుకొని పెట్టేసుకొని పూజలు చేసేవాళ్ళము. సో ఇప్పుడు చాలామంది అవన్నీ గోల్డెన్ డేస్ అని గుర్తు చేసుకుంటున్నారు. నాకు కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ గోల్డెన్ డేస్ అనమాట. భలే అనిపించేది. ఇప్పుడు అంటే విగ్రహాలు తెచ్చుకుంటున్నాము, పిల్లలు అపార్ట్మెంట్స్లో ఇక్కడ సిటీస్లో ఉండేసరికి ఏం తెలియట్లేదు. కానీ మనం ఎంజాయ్ చేసినట్టయితే మన పిల్లలు ఎంజాయ్ చేయరు కదా. జస్ట్ ఇది నా చిన్ననాటి జ్ఞాపకం, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా మేమైతే ఇక్కడ పూజ అంతా రెడీ చేసేసుకున్నాము. నైవేద్యాలు అయితే నేను ఎప్పుడైనా సరే 5, 9, 11 ఇలా పెడతానమాట. సో టోటల్గా అన్నీ కలిపేసుకొని అయితే నాకు 11 నైవేద్యాలు అయిపోయాయి. ఇంకా నైవేద్యాలు పెట్టేసుకొని మంచిగా అన్నీ రెడీ చేసేసుకొని, మీకు ఈ విషయం గుర్తుందా, బుక్కులలో వినాయక చవితి అప్పుడు పూజ చేసేటప్పుడు బుక్కులు పెడితే హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నవే పెట్టేవాళ్ళం. ఎందుకంటే అవి ఈజీగా వచ్చేస్తాయి, దేవుడు మనకి చదువు బాగా ఇచ్చేస్తాడని. నేనైతే అలా చేసేదాన్ని అనమాట. సో ఇంక ఇక్కడైతే పత్రి, పూలు, ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజకైతే కూర్చున్నాము. అరౌండ్ ఇంకా పూజ అయిపోయేసరికి 1:30 అయిపోయిందండి. ఇంకా అప్పుడు తినేసి ఇంకా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని మిగిలిన వర్క్స్ అన్నీ చేసుకునేసరికి ఇంకా అయిపోయింది. ఫెస్టివల్స్ అంటే పనులు మనకే ఉంటాయి, పండుగ పనులు మనకే ఉంటాయి, దేవుని దగ్గర పనులు మనకి, అన్నీ మనమే చేసుకుంటాం కదా. మనకి కూడా రెస్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది. సో మీరు అనొచ్చు, ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించుకొని చేసుకోవచ్చు కదా, మరి అంత కష్టమైనప్పుడు అంటే. ఎంతైనా మన చేతితో మనం చేసి పెట్టేది అది వేరే ఉంటుంది. కాకపోతే కొంచెం రిస్క్ అనిపిస్తుంది, పని ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది. మేము ఏం చేస్తామంటే వినాయకుని పూజ ఎప్పుడైనా సరే వీడియో పెట్టేసుకొని చేస్తామన్నమాట. భలే అనిపిస్తుందండి అలా పూజ చేసుకుంటే. నేను మా ఆయన కూర్చొని మంచి ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాము. సో ఇది బెస్ట్ అంటే బెస్ట్ వినాయక చవితి అని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా మంచిగా చేసుకున్నాము ఈసారి అయితే మేము వినాయక చవితి. సో ఇది మా బొజ్జి గణపయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చూడండి, క్యూట్గా ఉంది కదా. ఇంక ఇది ఈవినింగ్ దీపం పెట్టే టైంకి అనమాట. ఇంక ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత అయితే ఇలా పెట్టేసుకొని మంచిగా చేసేసుకున్నాము. మేమైతే 1 డేనే ఇంట్లో ఉంచుతాము, తెల్లారి తీసుకెళ్ళి ఇంకా వినాయకుని దగ్గర అయితే పెట్టేసుకుంటాం అనమాట.